This Koti, where is that? Following us. So finally, we reached Kuntala Jalapatam. మనం కుంటాల వాటర్ ఫాల్కి వచ్చేసినాము. రైట్. అరే రెండు చేతులు పెట్టుకుంటున్నావు రోయ్. ఊగుతాండు. హలో హాయ్ నమస్తే వనక్కం ఆదాబ్. వెదర్ చూడండి ఎంత బాగుంది కదా. ఇలాంటి వెదర్లో బయటికి వెళ్ళాలని ఎవరికి అనిపించదు. సో మాకు కూడా అలానే అనిపించింది. నేను నా ఫ్రెండ్ సుబ్బు ఇద్దరం సరదాగా అలా బయటికి వెళ్ళాం. బయటికి వచ్చిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్దామా అని. ఎప్పుడు వాటర్ లేనప్పుడే కుంటాల వాటర్ ఫాల్స్కి వెళ్ళడం తప్ప వాటర్ ఉన్నప్పుడు వెళ్ళింది లేదు. సో ఇప్పుడు సడన్గా వెళ్ళడానికి ప్లాన్ చేశాం. సో ఈ కుంటాల వాటర్ ఫాల్స్ మనకు రామడుగు మా ఊరు నుంచి అరౌండ్ 110 కిలోమీటర్స్ అలా వస్తుంది. అండ్ నిజామాబాద్ నుంచి అయితే ఇది 121 కిలోమీటర్స్. ఎలా మన నిర్మల్ ఘాట్ రోడ్ కాకుండా హైవే మీదుగా వెళ్తే మనకు 121 కిలోమీటర్స్ అలా వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఆ ఘాట్ రోడ్ అనేది చాలా షార్ట్కట్ రూటు. బట్ మేము ఆ షార్ట్కట్ వదిలేసి ఈ హైవే గుండా వచ్చాము. ఘాట్ రోడ్ ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మేము ఇలా షార్ట్కట్ వచ్చినందుకు ఈ కొరట్కల్ వాటర్ ఫాల్స్ చూశారు కదా. జస్ట్ ఇప్పుడే మళ్ళీ చూపిస్తాను. ఆ కొరట్కల్ వాటర్ ఫాల్స్ మిస్ అయ్యే వాళ్ళం ఘాట్ రోడ్ గుండా వచ్చుంటే. హైవే నుంచి వచ్చాం కాబట్టి మేము ఈ వాటర్ ఫాల్స్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారా వెదర్ ఎంత బాగుంది ఇక్కడ. అఫ్ కోర్స్ ఘాట్ రోడ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు ఘాట్ రోడ్ అంటే. బైక్ డ్రైవింగ్, ఒక మంచి ఫ్రెండ్, ఈ చల్లటి వెదర్ నాకు కూడా చాలా ఇష్టమే. బట్ పొరపాటున మిస్ అయ్యి ఇటు వచ్చాము. ఇటు వచ్చినందుకు మాకు కూడా ఏం రిగ్రెట్ అయితే ఏం లేదు. చూసారు కదా వాటర్ ఫాల్ ఎంత ప్లెజెంట్గా ఉందో. వి రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇక్కడ నుంచి మేబీ ఇంకొక 50 కిలోమీటర్స్ అలా ఉంటుందేమో. సో వెదర్ ఇంత చల్లగా ఉన్నప్పుడు వేడివేడి బజ్జీలు వేసుకొని మంచి టీ తాగాలని చాలామందికి ఉంటుంది. కానీ అలా చేస్తే ఇంట్లో ఉండాలి. నాకేమో బయట తిరగాలని పిచ్చి ఉంటే సరిపోతుందా? లేదుగా. మనతో పాటు వచ్చే ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి, జేబులో పైసలు ఉండాలి. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం కుంటాల దగ్గరికి. ఇది కుంటాల గ్రామ పంచాయతీ, అంటే కుంటాల విలేజ్ అన్నమాట. మన కుంటాల వాటర్ ఫాల్స్ పక్కన ఒక విలేజ్ ఉంటుంది. అబ్బా ఎంటర్ అయ్యాం చూడండి. మనకి ఈ వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చుట్టూ మంచి చెట్లు, లోపల ఎండ చాలా తక్కువగా వస్తుంది. అవి ఆల్మోస్ట్ రీచ్డ్ కుంటాల. సో చూడండి దగ్గరకు వచ్చేసాం. చాలా బాగుంటుంది వెదర్ ఇక్కడ. మనకు చెట్లు మాత్రం చాలా ఏళ్ళ చెట్లు, చాలా ఏజ్ ఉన్న చెట్లు కనిపిస్తాయి. This Koti, where is that? Following us. కుంటాల వాటర్ ఫాల్స్.
సో ఫైనల్లీ వి రీచ్డ్ కుంటాల జలపాతం. మనం కుంటాల వాటర్ ఫాల్కి వచ్చేసినాము. ఇక్కడ వెదర్ అయితే ఈరోజు చాలా కూల్గా ఉంది, మంచిగా. పోయేటప్పుడు వర్షం పడకపోతే బాగుండని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. అండ్ మా ఊరికి వాటర్ ఫాల్ అయితే మీరు ప్రాజెక్ట్ చూసుంటారు. చూడకపోతే నేను ఇంకో వీడియో పెడతా, అది చూడండి. సో ఇది దిగడం ఎంత ఈజీనో ఎక్కడం అంత కష్టము. మీరు దిగేటప్పుడు వీడియో చూసుంటారు, చాలా హైట్లో ఉంది. మన ఇది ఒక కొండ నుంచి కిందికి వస్తున్నాయి అన్నట్టు వాటరు. సో మనం ఇప్పుడు చాలా లోలో ఉన్నాము. ఇప్పుడు పైకి ఎక్కేటప్పుడు మనకు కనిపిస్తాయి చుక్కలు. అప్పుడు అదే సో ఫైనల్లీ దిస్ ఈస్ ద కుంటాల వాటర్ ఫాల్స్. ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఫ్రంట్ వ్యూ అన్నట్టు. ఇటొకటి వాటర్ ఫాల్ కాకుండా దీనిపైన ఇంకొకటి ఉంటుంది, అది ఇక్కడ నుంచి కనిపించదు. మోస్ట్లీ అక్కడ నుంచి పైనుంచి ఆ సైడ్ వెనకాల సైడ్ కనిపిస్తాయి. దీని వెనకాల కూడా మొత్తం ఇట్లనే మనకి ఇక్కడ స్టోన్స్ ఎట్లయితే కనిపిస్తున్నాయో సేమ్ ఇట్లనే మనకి వెనకాల కూడా మొత్తం స్టోన్సే ఉంటాయి. దీనిలో వాటర్ తక్కువే వస్తుంది, కాకపోతే మొత్తం స్ప్లిట్ అయ్యి రాళ్ళపై నుంచి పడుతుంది కాబట్టి మనకి ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ ఇంత మంచి నేచర్లో ఇంత మంచి వాటర్ ఫాల్, ఇట్లా వాటర్ స్ప్రింక్ల్ అవుతుంటే ఇక్కడికి మనం మన భోజనాల్లాగా ఫుడ్ తెచ్చుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం రానియరు, దాని ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. చూయింగ్గా మేము దారిలో కొనుక్కున్నాము. ఇక్కలే ఇది పరిస్థితి. అస్కా అటు మెట్లున్నాయి, ఇటు షార్ట్ కట్ అని చెప్పి నేనే ఇట్లా వస్తున్నా. బేర్ గ్రిల్స్ ఎక్స్పెరిమెంట్. నేనే పట్ ఎట్లుందిరా? అదిరిందా? బ్రో బ్రో ఎట్లుంది? పైకి ఎక్కడ ఎట్లుంది అంటున్నా. సూపర్ ఉంది, తీరిపోతుంది కదా. ఓ సక్సెస్ఫుల్గా వాటర్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ సుచిత్ర ఫ్యామిలీ దావా నాటుకోడి ఆర్డర్ చేసినాం. అమ్మ వండి పెట్టేసింది, తినాలి. తిన్న తర్వాత లెట్స్ సీ ద రివ్యూ ఆఫ్ నాది పక్కన నాది. రైట్. అరే 2 చేత పెట్టుకుంటున్నావు రోజు. మనం ఆర్డర్ చేసిన చికెన్ అయితే రెడీ అయిపోయింది, చూద్దాం. ఏయ్ అరే ఇద్దరమే ఉన్నాం కదమ్మా, ఉంచితే అయిపోతుండే. రైట్. సో దీన్ని చూద్దాం. విన్నారు ఇంకా సూపర్. ఈడు బొరతాండే. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ సిగ్నల్ లేదు. సిగ్నల్ లేకపోవడం వల్ల నో ఫోన్ కాల్స్, నో క్లయింట్ డిస్టర్బెన్సెస్, నో వర్క్, నథింగ్. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మాత్రం పక్కా ఇక్కడికి రావాల్సిందే. నూక్తా. ఊగుతాండు. బాయ్ బాయ్ కుంటాలా. మళ్ళీ సార్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ
ఇప్పటికైతే కోడితో సరిపెట్టుకున్నాం. ఈ ట్రిప్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఐ లవ్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. నాకు వాటర్ స్పాట్స్ అంటే చాలా ఇష్టం. వాటర్ స్పాట్స్ అంటే మేబీ చాలామందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి భయం వేస్తుంది. నాకు ఎత్తులు అంటే చాలా భయం. ఎత్తులు ఇన్ ద సెన్స్ లైక్ క్లైంబింగ్ ఏ మౌంటైన్. క్లైంబింగ్ పెద్ద విషయం ఏమనిపించదు, కాకపోతే అక్కడ నుంచి కిందికి చూస్తే మాత్రం వణుకు పుట్టుతుంది. సో నాతో ఇలాంటి ట్రిప్లో రావాలని ఇంకెవరికైనా ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో మీ అని చెప్పి నెక్స్ట్ టైం ఐ ట్రై టు పిక్ యూ అంటే పక్కా అని కాదు. సుబ్బు ఈజ్ మై బెస్ట్ ట్రావెలింగ్ పార్ట్నర్. సో వాడు రాలేనప్పుడు పక్కా మిమ్మల్ని పిక్ చేసుకుంటాను. అండ్ దిస్ ఈజ్ సోన్ బ్రిడ్జ్, ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట. మొత్తం స్టోన్స్తో కన్స్ట్రక్షన్ చేసింది. అది పక్కన ఉన్న ఓల్డ్ బ్రిడ్జ్ అండ్ దిస్ ఈస్ ద న్యూ వన్. That's all for this video guys. See you with another video next time. See you. Bye bye.